మీ ఎదుట సాక్ష్యం నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, దైవ సేవకులు నా యొక్క హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మా కుటుంబంలో మా భర్త పేరు సంపత్ కుమార్. ఏం జరిగిందంటే జనవరి మాసంలో ఫస్ట్ వీక్లోనే ఆయనకు జ్వరం వచ్చింది. 3 రోజులు జ్వరం వచ్చింది. 3 రోజులు తగ్గిపోతుంది కదని వెయిట్ చేసినాం, కానీ అది చాలా సివియర్ అయిపోయింది. 4వ రోజు చూస్తే 104, 105, అసలు ఏ మందులు వేసినా కూడా తగ్గట్లేదు. అప్పుడే సిటీకి తీసుకొని వెళ్ళగానే సాయంత్రం వరకు అన్ని టెస్టులు చేసినారు, అన్నీ అబ్నార్మల్ వచ్చేసినాయి. ఒక టెస్ట్ కూడా అందుబాటులో లేదు. తెల్లారి సాయంత్రమే ఐసీయూకి షిఫ్ట్ చేసినారు. మరి తెల్లారి కొన్ని టెస్టులు చేసినాక అమ్మ ఏ ఛాన్స్లు కూడా లేదు, మొత్తం మీరు లాస్ట్ స్టేజ్కి వచ్చినారు, లంగ్స్ మొత్తం 100% డ్యామేజ్ ఉన్నాయి, 1% కూడా ఛాన్స్ లేదమ్మా అని చెప్పారు. అయితే వెంటనే నేను ఇంత సివియర్ అనుకోలేదు, మేము అసలు ఎంత కూడా వండలేదు, అసలు నడుచుకుంటూ పోయినాం మంచిగా, ఇట్లా అవుతాడని కూడా మేము ఊహించలేదు. ప్రభా, అప్పుడే నేను దైవసేవకులు ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ అంకులు మళ్ళీ వృద్ధాపంలో ఉన్నారు, ఆయనకి ఇబ్బంది పెట్టొద్దని జోస్న సిస్టర్కి అప్పుడే ఫోన్ చేసి ఇట్లా అన్నారంటే, ఎప్పుడు వచ్చిందక్క జ్వరం, ఏమైందంటే ఏం లేదు సిస్టర్, 2-3 రోజులైంది, ఇట్లా సీరియస్ అయిపోయినారు, డాక్టర్ ఏ ఛాన్స్ లేదంటున్నారంటే, భయపడకక్క, నువ్వేం భయపడకు, ప్రార్థన చేస్తాము మంచిగా అవుతుంది అన్నకన్నది. కానీ ఎలాంటి అక్కడ ఛాన్స్ లేదన్నట్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఐసీయూలో పోయి నేను మా బాబు చూసాము, చివరి గడిలో ఉన్నాడు, అసలు దమ్ము అసలు సరిపోతలేదు. నాకు కూడా కొన్ని మాట చెప్పిండు, మా బాబు కూడా కొన్ని మాట చెప్పడం జరిగింది. ప్రభా, ఇంత కండిషన్ చూస్తున్నాను, నువ్వే నాకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాను. మా బంధువులకు అందరూ చెప్పినాం, అప్పటికప్పుడు అందరూ వచ్చేసారు. ఇక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయండి, మీరు ప్రయత్నం అయితే చేయండి, దేవుడు సహాయం చేస్తారని చెప్పి మేము బయటికి వచ్చినాము. మరి సాయంత్రం 7:30 కల్లా ఇక చాలా సివియర్ కండిషన్, అసలు వెంటిలేటర్ కూడా పనిచేస్తలేదు. మెడికల్ డిపార్ట్మెంట్ వల్ల బాగా తెలుస్తుంది, ఇంటీరియర్ బ్లీడింగ్ ఎక్కువైపోయింది, లంగ్స్ మొత్తం బ్లడ్తో క్లాట్ అయిపోయినాయి, అసలు ఏ ఛాన్స్ కూడా లేదమ్మా. వెంటిలేటర్ పెట్టినా కూడా ఎంత సాచురేషన్ అంటే 25. అసలు మీరు ఎవరు కూడా ఊహించారు. మా సంఘం, మరి మా సంఘంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినట్టు మా భర్త పట్ల మీరందరూ చేసిన ఒక ప్రార్థనే. అసలు 25కి అయితే అసలు బతకరు. లోపల పిలిచి సంతకాలను తీసుకుని, అమ్మ 10 నిమిషాలు అయితే ఇక ప్రాణం వెళ్ళిపోతుంది, మీరు చేసుకోడని చెప్పారు. కానీ దేవుడు ఒక ఆశ దేవుడు చేతులు అప్పచెప్పి ప్రార్థన చేసుకొని బయటికి వచ్చాను. మళ్ళీ సిస్టర్ గారు అప్పుడే మా బాబుకి అన్నారంటే, నేను వస్తున్నానంటే మా బాబు వద్దక్క వద్దు, అయిపోయింది ఇక్కడ, మేమే వస్తున్నామంటే కూడా సిస్టర్ దేవుడి పంపించింది ఆమెకు. మరి ఆమె ఎంతో పరిగెత్తుకొని వచ్చి హాస్పిటల్లో మేము చాలా చివరి గడియలు ఉన్నాం అప్పుడు. మరి ఆ గడియ మరి ఆమెకి తెలుసు, నాకే తెలుసు, చాలా బాధతో ఉన్నప్పుడు ఆమె ఎంతో మంచిగా మరి చక్కని దేవుడు పంపించిన ఆమెకు పాట పాడింది. పాట పాడి నాకు చెవులు వినిపిస్తుంది, పాట పాడింది, ప్రార్థన చేసింది. అక్క, నువ్వు ధైర్యం ఇడవకు, నువ్వు మరి ప్రార్థన చేసుకొని దేవుడు సహాయం చేస్తాడు, ఇప్పుడు ఏదో ఒక కార్యం జరగాలి, ఇప్పుడు నేను చూడాలి, అది చూడడానికి వచ్చిన, నేను లోపలికి వెళ్ళాలంటే అసలు లోపలికి ఎవరు పంపించలేరు. అయితే ప్రార్థన చేసింది బిడ్డ. మరి ఎంత చక్కని దేవుడు ఆమె ద్వారా మరి కార్యం జరిగించినంటే, ఆమె అంటుంది ఇది ఎప్పుడు ఏదో కార్యం జరగాలంటుంది, ఆమె ప్రార్థన చేస్తుంది. నేను అనుకుంటున్న మనసులో 10 నిమిషాలే 2 నిమిషాలే డాక్టర్ తీసుకోపో అన్నారు, ఈమెనేమో కార్యం జరుగుతుంది అంటుందని నాలో మనసు అనిపిస్తుంది. ఎలాంటి హోప్ లేదు కదా అనుకున్నా నేను. కానీ బిడ్డ చెప్పింది, అక్క నీలో అవిశ్వాసం వస్తుంది, అవిశ్వాసం రేపు నువ్వు ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడప్పుడే నేను దేవుడా మరి ఏం చేస్తో తెలియదని ప్రార్థన చేస్తున్నాము. అప్పటికే జరసేపటికి 10 నిమిషాలు అన్నారు, కానీ మరి బ్లీడింగ్ ఆగిపోయిందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అది చెవులారా బిడ్డ విన్నది. మళ్ళీ అక్కని భయపడకు అని మాతో 2-3 గంటలు గడిపి తర్వాత ఆమె వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు 25 నుంచి మరి కొద్దిసేపటికే 50 తెచ్చిండు. 50 సాచురేషన్ అయింది. 50 కూడా మన మైండ్, కిడ్నీలు అన్నీ డ్యామేజ్ కావాల్సింది, కానీ దేవుడు 3 రాత్రి 3 పగలు ఆ 50తోనే ఆయనకు బ్రతికించిండు. మరి 4-5 రోజులు అందరూ డాక్టర్లు ఇప్పుడు అప్పుడు అన్నట్లు మేము అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నాం, బయట ఒక 70 మంది దాకా ఉన్నాము. అప్పుడు అందరూ ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా దేవుడు తన మరి ఊపిరినిచ్చి ఆయనకు 50 దాని మీదనే 3 రాత్రులు 3 పగళ్ళు మేల్కొంచి తర్వాత కొంచెం ఆయన మరి మేల్కోవడం మరి మంచిగా అవడం జరిగింది. దేవుడు మరి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం గారు. మీరందరూ సంఘంలో మీరందరూ ప్రార్థన చేశారు, మీరందరూ మొరలు దేవుడు ఆలకించాడు. మరి మా బంధువులు, మా స్నేహితులు, మరి పాస్టర్ అంకులరు ఎంతో మరి ప్రతిదినం అరుచుకుంటూ ఏం జరుగుతుందని అప్డేట్ చేసుకుంటూ ప్రార్థన వల్లనే కేవలం దేవుడైనా బ్రతికించాడు. మందులు అయితే ఏం పని చేయలేదు. ఆయనకు డాక్టర్ అన్నారు, మా దగ్గర ఉన్న మందులన్నీ అయిపోయినాయమ్మా, మేమేం చేయలేము, మీరు కేవలం మీ దేవుని ప్రార్థన చేసుకోండి అన్నారు. దేవుడే ఆయన బ్రతికించి మరొకసారి మా సంఘంలో నిలబెట్టినందుకు ఆ మహాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మరి మా పక్షంగా దేవుడు మరి ఎంతో కార్యం చేశాడు. మరి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నా మిగతా జీవితం నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా, మరి నన్ను వాడుకో ప్రభువా, నేను ప్రార్థన చేసుకున్నాను. మరి కొన్ని మొక్కుబడులు కూడా నేను చేసుకున్నాను. దేవుడు మరి మా ప్రార్థనలందరూ ఆలకించి
ఆయనకి ఇస్తే స్వస్థతను బట్టి వందనాలు. ఆయన తీసుకొచ్చినప్పుడు సాక్ష్యం చెప్దాను అనుకున్నా కానీ కొంచెం బలహీనత వల్ల ఆయన నడవలేకపోతున్నాడు. దేవుడు చేసిన కార్యాలు దాచిపెట్టకుండా మీ సన్నిధిలో చెప్పాలని ఆశగా నేను వచ్చాను. మరొకసారి ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఏమొచ్చిందంటే, మంచి వాగ్దానం దేవుడు మాకు దయచేశాడు. మాకిద్దరు కూడా ఒకే వాగ్దానాలు వచ్చినాయి. అంటే నాకు ప్రకటన గ్రంథం వచ్చింది, ఆయనకి ఏషియా గ్రంథం. మనం చెప్తూ ఉంటాము ఏషియా గ్రంథం 66 పుస్తకాలు ఉంటాయి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్న అన్ని మాటలు ఏషియా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మా ఆయనకేమో ఏషియా 25:8 వచ్చింది, నాకేమో ప్రకటన 7:17 మంచి మాటలు. దేవుడి వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువును తుడిచివేయను అని వచ్చింది. కానీ ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని అక్క సిస్టర్ అడిగింది, వాగ్దానం ఏమొచ్చింది అక్క అంటే, నేను చూపించినప్పుడు నీ ఎందుకు భయపడుతున్నావు, దేవుడు నీకు వాగ్దానం చేసింది కదా, కన్నీళ్ళు తుడుస్తానన్నాడు. కన్నీళ్ళు తుడుస్తాను కానీ ఎంతో నన్ను బలపరచడం జరిగింది. మాకోసం ప్రార్థించిన ఎంతోమంది ఫోన్ చేసి మా దగ్గర కూడా వచ్చి బాబన్న విట్టన్న వీళ్ళందరూ వచ్చి మాకెంతో ఓదార్చారు. అందరిని బట్టి మరొకసారి మీకు అందరికీ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ మహాదేవునికి మహిమ కలగాలని, మా కుటుంబ పక్షంగా చేసిన వేళ్ళను యేసయ్య నేను బ్రతికించాడని చెప్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్.